థంబ్‌నెయిల్ చూసినప్పుడు అదేంటి ఇజ్రాయెల్ మనం మిత్రులం కదా! ఇజ్రాయెల్ మనకు వార్నింగ్ ఇవ్వడం ఏంటంటారు. వాస్తవంగా మనకి వార్నింగ్ దేని గురించంటే, మన దేశంలో ఏదో జరగబోతుందని వార్నింగ్ ఇచ్చింది. జాగ్రత్త పడండని హెచ్చరించింది. ఇది ఇజ్రాయెల్ తాజాగా అనుమానిస్తున్నదేంటంటే, పాకిస్తాను, ఇరాను ఈ 2 దేశాలకి అనుకూలమైనటువంటి తీవ్రవాద సంస్థలు. లైక్ జైషే మహమ్మదో, హిజ్బుల్ ముజాహిదీనో, లష్కర్ ఎ తోయిబా అనేం పాకిస్తాన్‌వైతే ఇటు పక్కన ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఐఎస్ఐఎస్ తర్వాతన ఏదైతే హౌతీ, హెజ్బుల్లా, హమాసు ఇట్లాంటిది ఇరాన్‌వి. ఈ 2 సంస్థలు ఈ మధ్యన స్నేహం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరికి సంబంధించినటువంటి వాళ్ళు మేజర్ టెర్రరిస్ట్ అటాక్‌కు భారత రాజధాని ఢిల్లీలో చెయ్యాలని చూస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా యుద్ధం మీద ఉన్నటువంటి సందర్భంలో భారతదేశాన్ని యుద్ధంలోకి లాగాలి అంటే ఒక ఘాతుకానికి పాల్పడాలని చూస్తున్నారు. అప్పుడు భారతదేశం పాకిస్తాన్ మీదన విరుచుకుపడితే, అప్పుడు పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా ఇరాన్ వస్తే, అప్పుడు ఇరాను, భారత్ కూడా యుద్ధంలోకి పడితే జరిగే పరిణామాల గురించి చూస్తున్నారు. అంటే వీళ్ళు ఆయా దేశాల తిండి తింటూనే పాకిస్తాన్, ఇరాన్‌లని యుద్ధంలోకి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వాలకు అంత ధైర్యం లేదు. వీళ్ళు లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.